లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో ప్రతి నెల రాగానే జీతం ఫస్ట్కి భార్యకి ఇచ్చేస్తాడు. ఆయనది రూ. 50 జీతం. ఓ నెల అలా రూ. 50 ఇచ్చేసి దిగులుగా ఉన్నాడు. ఇచ్చేసి మర్చిపోతాడు, ఆవిడ చూసుకుంటుంది కదా, ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ కదా, నాకెందుకు ఇది, నేను ఆఫీస్ అది చూసుకోవాలి నేను అనుకుని, ఏంటి డల్గా ఉన్నారు జీతం రోజు, నేను టెన్షన్ పడాలి రూ. 50 ఎలాగ సిద్ధాలని, మీకెందుకు టెన్షన్ ఉంది. రూ. 50 ఖర్చు అవసరంగా వచ్చింది అర్జెంటుగాను, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంటే, ఇప్పుడు 50,000 5,00,000 అనుకోండి అవును అప్పుడు. అవును అవును అంటే లోపలికి వెళ్ళి రూ. 50 పట్టుకొచ్చి ఇచ్చింది. అది రూ. 5 నోట్లు. వీడు షాక్, అదేంటి జీతం 1వ తారీఖు అయితే 2వ తారీఖు డబ్బులే ఉండవు మన దగ్గర, నువ్వు రూ. 50 ఎలా పట్టుకొచ్చి ఇచ్చావు నువ్వు అంటే, కొంచెం తెలివైన దానండి నేను, మీరు ఇచ్చే రూ. 50 అక్కర్లేని ఖర్చులు ట్రిమ్ చేసేసి 45 తోటే సరిపెట్టి రూ. 5 దాస్తున్నాను. గ్రేట్, మళ్ళీ వస్తాను ఇప్పుడే ఉండని వెళ్ళిపోయాట. అదేంటి ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా బాబు అంటే, ఆఫీస్కి వెళ్ళిపోయి, ఏమండి మీరు నాకు నెలకు రూ. 5 అనవసరంగా ఎక్కువ ఇస్తున్నారు. అయ్యో నారాయణ నారాయణ రామ, అయ్యో ఎక్కువ ఇస్తున్నారు మీరు, నాకు 45 నా ఖర్చు, ఇక్కడ నుంచి నా జీతం 45, 50 ఇస్తే ఒప్పుకోను నేను. రూ. 5 ఎంతమందికి ఉపయోగపడుతుంది, నాకెందుకు ఎక్స్ట్రా ఇవ్వడం, మా ఇంట్లో మూరుగుతోంది డబ్బు అంటే. ఇది ఇప్పుడు నేను ఇలా కథ చెప్పాను అనుకోండి, ఈవేళ మనిషి ఒకడు అలా ఉన్నాడంటే నన్ను ఎర్రగడ్డ మోసుకుపోరు.